ఒకవైపు ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి ఇబ్బంది పడుతున్న ప్రజా సమస్యలను కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా మరింత సమాచారం గ్రామ సభలో ఇవాళ ఏం జరిగింది మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సాంబశివరావు ఖమ్మం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, రాము నల్గొండ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా రవికాంత్ మనకి వరంగల్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నల్గొండ నుంచి రాముతో మాట్లాడదాం. రాము, నిజంగా చూస్తున్నాం, మనం పొద్దున్న నుంచి కూడా చూస్తున్నాం గ్రామ సభలో ఎటువంటి పరిస్థితి నెలకొందో, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది ఏది అని అంటే ఏమీ లేదు అనే విషయం తేటతెల్లం అయిపోయింది. అందుకే ప్రజలు తిరగబడుతున్నారని భావించాలా? స్వేచ్ఛ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనతో అదేవిధంగా ఆగ్రహజ్వాలలతో అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ కూడా గ్రామ సభలన్నీ కూడా అడ్డుకున్నారు. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నిరసన గలం అనేది స్పష్టంగా మనకు కనపడింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ప్రజల తిరుగుబాటు అనేది మొదలైంది. తెలంగాణ ఉద్యమ చేతిని ఏ విధంగా అయితే కొనసాగించారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా అదే రకంగా మనకి ఈరోజు కనిపించింది. 60 వారిని పక్కన పెట్టారు. కేవలం డబ్బులు ఉన్న వారికి, కాంగ్రెస్ పార్టీలో తిరిగే వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సెలెక్ట్ చేసిన వారికి మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేశారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా సూర్యాపేట నియోజకవర్గంలో అయితే వల్లాల గ్రామంలో, అదేవిధంగా పక్కనటువంటి కుడుకొడ గ్రామంలో, అదేవిధంగా పిల్లలమరి గ్రామంలో ఎక్కడికక్కడ కూడా ఆ పారాలన్నీ కూడా చింపి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్కడికక్కడ కూడా నిలదీయడం జరిగింది. అక్కడికక్కడ కూడా వారందరినీ కూడా తరిమికొట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రజాపాలన నిర్వహిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు, ఒక్కరికైనా అర్హులకు ఈరోజు లబ్ధి చేకూరలేదు, కేవలం డబ్బులు ఉన్నవారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలాగా ఎందుకు చేశారంటూ కూడా ఎక్కడికక్కడ ఆగ్రహేశాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ గ్రామ సభలు అనేవి చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా జరపాల్సి ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో ఇద్దరేసి పోలీసుల నుంచి పోలీసు పహారా నడమ, పోలీసు బందోబస్తు నడమ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే వారిని భయపెడుతూ ఎందుకు ఈ సభలు నిర్వహిస్తున్నారంటూ కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ప్రధానంగా రేషన్ కార్డుల గురించి అయితే సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక గ్రామంలో 400-500 మంది అప్లై చేస్తే కేవలం 50 మందికి 40 మందికి మాత్రమే అక్కడ మంజూరయ్యాయి. మిగతా వారందరూ కూడా ఊసురుమంటూ వెనుదిరగడం జరిగింది. దీంతోపాటు ఇందిరా మిల్లర్ సంబంధించినటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. రైతు భరోసా సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏదైతే వ్యవసాయ కూలీలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారో అది కూడా ఎవరికి కూడా అమలు కావడంతో దాని జాబ్ కార్డుకు ముడిగా పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమైంది. ప్రధానంగా అయితే గ్రామంలో చర్చ జరగాలి, సర్వే చేయాలి, పారదర్శకంగా ఎంపిక చేయాలి. కానీ ఈరోజు 10 రోజుల ముందే గ్రామ కార్యదర్శుల చేతుల్లో, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుల చేతుల్లోకి లబ్ధిదారుల లిస్టు ఏ విధంగా వచ్చిందంటూ కూడా ప్రజలు ప్రశ్నించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులని వెనుదిరిగి పంపించారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన అంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతంగా వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నల్గొండ జిల్లాలో ఈ గ్రామ సభలో పాల్గొనలేదు. ఎందుకంటే గ్రామాల్లో రైతులు ఆగ్రహంగా ఉన్నారు, గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడ నిలదీస్తారో అనేటువంటి భయంతో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ గ్రామ సభలో పాల్గొనలేదు, ప్రజలతో మాట్లాడలేదు, ప్రజల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇంత వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో అప్పటికప్పుడే మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు ఇవ్వండి అంటూ మళ్ళొక మెలిక పెట్టడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు ప్రజలందరూ కూడా. ఇప్పటికే 4 సార్లు అప్లై చేసుకున్నాం, అన్నీ కూడా ఉదా అయ్యాయి, బుట్టతాకలయ్యాయి, మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి దరఖాస్తులు ఏ మూలకు పడేస్తారు, ఏ బుట్టలో పడేస్తారంటూ కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు ఏం చేయలేక, ఎటు పాలుపోలేక ఎక్కడికక్కడ కూడా గ్రామ సభల్ని మధ్యలోనే ఆపేసి తూతు మంత్రంగా అక్కడ మమ అనిపించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. స్పష్టంగా అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, ప్రభుత్వానికి అర్థమైంది. ఇంత గ్రౌండ్ లెవెల్లో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎవరికి కూడా చేరట్లేదు కాబట్టి ఇంత వ్యతిరేకత ఉందనేటువంటి హితబోధ వారికి జరిగిందని కూడా చర్చ జరుగుతుంది. అందుకనే ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు, మంత్రులు దూరంగా ఉంటున్నారు ఈ గ్రామ సభలకి. ఈ నేపథ్యంలోనే లోకల్ బాడీ నుంచి గెలిచినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మనతో ఉన్నారు. మంకెన కోటిరెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో ఈరోజు వివిధ గ్రామాల్లో కూడా ఆయన పరిశీలన చేయడం జరిగింది. నిజమైనటువంటి లబ్ధిదారులకు వస్తా ఉన్నాయా, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు వారికి వస్తున్నాయా అనేది కూడా ఆయన కూడా కొంత పరిశోధన చేశారు. వారితో మనం మాట్లాడదాం. సరే, ఈ గ్రామ సభలను ఎట్లా చూడాలి? ఇంత నిరసన జ్వాలలు, జిల్లా అంతా అట్టుడికిపోయింది, పోలీసుల పహార నడమ, ఒక్కొక్క గ్రామంలో 2 పోలీసులు పెట్టారు, ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, గ్రామ సభలు అనేవి తూతు మంత్రంగా జరిగాయి. దీన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఇంకా ముందు రోజులు ఎట్లా ఉంటుంది? ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో అర్హులైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేస్తామనేటువంటి పేరుతో గ్రామ సభలు నిర్వహించినారు. మనం కనుక గమనిస్తే యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వెత్తినాయి. పోలీసుల పహార నడుమ గ్రామ సభలు నడుస్తున్నాయి. నిజంగా కొన్ని గ్రామాల్లో చూసినప్పుడు నిజంగా అర్హులైనటువంటి వాళ్లకు ఆ పథకాలు అందినట్లుగా ఎక్కడ మనకు కనపడటం లేదు. సరే, ఒక గ్రామానికి 200 మంది కనుక అప్లై చేస్తే ఒక 30-40 మందికి రేషన్ కార్డులు అందినటువంటి విషయం మాకు ఇటీవల మా దృష్టికి వచ్చింది. మిగతా వాళ్ళు నిజంగానే అర్హత ఉంది, వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో
ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మాత్రమే గ్రామ సభలు ముందుకు తీసుకుపోయినారు. అది కూడా పూర్తిగా నిర్వహించలేక మధ్యాహ్నం ఆపేసి వెళ్ళిపోయినటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. సరే, ఒకవైపు ఇందిరమ్మ ఇండ్లు అని, ఇంకోవైపు రేషన్ కార్డుల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దాంట్లో అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక శాసనసభ్యుడే ప్రత్యక్షంగా ఎక్కడో విజువల్స్ చూసినాను నేను. నిజంగా ఎవరికి ఏం రాదు, మీరు ఏమీ ఆందోళన చెందవద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఆ పెద్ద మనుషులు ఇచ్చినటువంటి లిస్ట్ని ఫైనల్ చేస్తాం. మాకు సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చినారు. మీరు చెప్పినటువంటి వాళ్ళకే ఉంటాయి, పేరుకు మాత్రమే గ్రామసభలు నడిపిస్తున్నటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా కూడా విజువల్స్లో చూసినాం. నిజంగానే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. బయటికి వాళ్ళు వెలుబుస్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే అర్హత ఉన్నా లేకపోయినా దాంట్లో ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకు చోటు చేసుకుంటుంది. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ముద్రేస్తూ ఉన్నారు సార్. నిజమైనటువంటి పేదలు, అర్హులు అక్కడ వచ్చిన అధికారులను ప్రశ్నిస్తే మీరు బీఆర్ఎస్ పార్టీ మీకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ మీద ఒక ముద్ర ఇస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాలు అవసరం అంటారా? రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయాలి కదా, ప్రజాస్వామ్యం అందరికీ ఉంటుంది కదా, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అని ముద్రేసి పేదలని భయపెడతా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి లబ్ధాలను కూడా ఎందుకు భయపెడతా ఉన్నారు? వాస్తవం ఇదే జరుగుతున్నది. నిజంగా రావాల్సినటువంటి అర్హుడు వాళ్ళకి రానప్పుడు ప్రశ్నిస్తుంటే వాళ్ళకి బీఆర్ఎస్ అనేటువంటిది ఒక ముద్ర వేస్తున్నారు. కానీ వాస్తవంగా అందరూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అర్హులైనటువంటి వాళ్ళు. గౌరవ మంత్రివర్గ సభ్యులు చెప్తున్నది పేదలలో అత్యంత పేదలను గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు చెప్పినారు. పేదలలో అత్యంత పెద్దలు అంటే ఒక గుంట భూమి లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరగాలి. కానీ గుంట భూమి లేని వాళ్ళ పేర్లు ఎక్కడ కనపడతలేవు. 2-3 ఎకరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు ఇలా లిస్టులో చోటు చేసుకునేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గుర్తించినారు, గమనించినారు. దాన్ని నిరసనగా పెద్ద ఎత్తున నిరసన జోలాలు చేసినారు. ఇందిరమ్మ కమిటీలు అనేది అవసరమా సార్? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని ప్రతి గ్రామంలో 10 మందితోని ఇందిరమ్మ కమిటీలు వేశారు. గత 3 నెలలుగా వాళ్ళు చేయనటువంటి అరాచకాలు లేదు, గ్రామాల్లో భయపెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా భయపెడతా ఉన్నారు. మేము చెప్పిన వారికే వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈరోజు అదే నిజమవుతుంది. ఇందిరమ్మ కమిటీలు అనేది అవసరమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో? ఇందిరమ్మ కమిటీల ఏర్పాటులో ఉన్నటువంటి దురుద్దేశం కేవలం వాళ్ళ కార్యకర్తలను ఎంపిక చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీలు. గతంలో సరే కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అర్హులైనటువంటి వాళ్ళు అందరికీ ఇచ్చినారు. ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు. కానీ ఈ ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఎంపిక చేయడానికి ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ కార్యకర్తలతోటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అప్పుడే వసూలు దుకాణాలు మొదలుపెట్టినారు. మీకు ఇంత ఇస్తేనే మేము మీ లిస్టులో పేరు రాస్తాం, మేము రాస్తేనే మీకు ఇల్లు వస్తుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో నడుస్తూనే ఉన్నాయి, మేము చూస్తూనే ఉన్నాం. కేవలం వాళ్ళ కార్యకర్తలకు పథకాలను అందించడం కోసం ఇందిరమ్మ కమిటీలు వేసినారు. దోపిడీ జరుగుతూనే ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఒక సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం ఎప్పుడు చూసారా? రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ రిఫ్లెక్ట్ అవుతుందా? ఎలక్షన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందా? ప్రజలందరూ కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? యావత్ భారతదేశ వ్యాప్తంగా గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత స్వల్పకాలంలో ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతను గతంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాల మీద కూడా రాలేదు. దీనికి కారణం ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించేటువంటి తీరు, వాళ్ళు వాడేటువంటి భాష, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీటన్నిటి కారణం ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నో హామీలు ఇచ్చినారు, ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదు. హామీల విషయంలో నిలదీసినప్పుడు వాళ్ళ మీద అక్రమంగా కేసులు, వాళ్ళ మీద దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి సంగతిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. 1 సంవత్సరం కాలంలోనే ప్రజా వ్యతిరేకతను చేస్తున్నటువంటి వాళ్ళం. ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు కంకణబద్దులై ఉన్నటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి దిశగా ఈ ప్రభుత్వం అడుగులు ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు సార్. ఒక మంత్రిగా చేయలేదు, ఒక బాధ్యతటువంటి ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్ సీఎం అయ్యారు. ఈ పరిపాలన పట్ల కానీ, ఈ నిర్మాణమైనటువంటి దాంట్లో కానీ ఎలాంటి అనుభవం లేకపోవడమైనా ఈ పర్యవసానం అనేది కూడా కారణం, ఒక పథకం కూడా అమలు కావడం కారణం. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలనా అనుభవం లేదు, పాలనా దక్షత లేదు. ఆయనకు కావాల్సినటువంటి పరిజ్ఞానం కూడా ఆయన దగ్గర లేదనటంలో ఏం సందేహం లేదు. నిజంగానే ఏదో కలిసి వచ్చింది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏదో నడిపించుకుంటూ పోతున్నారు తప్ప నిజంగా ఆ పదవికి ఆయన అర్హుడు కాదు. కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి
జాతీయ స్థాయిలో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థాయిని తగ్గించుకుంది రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా గ్రామంలో మనం వ్యతిరేకత అనేది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థలు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు.